అమ్మ సుగ్రీవుడు ఇంకా వాలి బ్రదర్స్ కదా, మరి ఎందుకు కొట్టుకులాడతారు? కొట్టుకులాడతారు. శ్రీరామచంద్రమూర్తి కూడా సుగ్రీవుల వారిని ఇదే క్వశ్చన్ అడిగారండి తెలుసా. సీతమ్మ తల్లి జాడ నేను ఖచ్చితంగా చెప్తాను, మీకు తెలుసుకొని వస్తాను అని చెప్పేసి అంటున్నప్పుడు, ఆ రాక్షసుడి పేరు ఎక్కడుంటారో కనుక్కోమని చెప్పి శ్రీరామచంద్రమూర్తి చెప్పినప్పుడు, తెలుసుకుంటాను, ప్రస్తుతానికైతే నాకు డీటెయిల్స్ తెలియవు, కానీ వాళ్ళని మాత్రం మీరు సంహరించాలి రామ, మీ సహాయం నాకు కావాలని చెప్పి అడిగితే, అసలు మీ ఇద్దరి మధ్య వైరం ఏంటి, మీరిద్దరు బ్రదర్స్ కదా, ఎవరి బలం ఏమిటో ఎవరి బలహీనత ఏంటో తెలుసుకోకుండా నేను ఎలా యుద్ధం చేస్తాను, చెప్పు సుగ్రీవా అని చెప్పి అడిగారంట. అప్పుడు చెప్పారంట, మా అన్నయ్య ఇంద్రుని యొక్క బలంతోను, నేను సూర్యుని యొక్క బలంతోను మా తండ్రికి ఇద్దరు కుమారులను కూడా జన్మించడం జరిగింది. మా నాన్నగారికి మా అన్నయ్య అంటే చాలా చాలా ఇష్టం. నేను కూడా మా అన్నయ్యనే ఎప్పుడు ఫాలో అవుతూ ఉండేవాడిని. ఆయన అంటే నాకు చాలా భయం భక్తి ఉండేది. ఒకరోజు ఏమైందో తెలుసా రామా, దుందుబి అన్నయ్య అనేటువంటి మయుడి కొడుకు మాయావి ఒక స్త్రీ కారణంగా మా అన్నయ్యతో యుద్ధం చేద్దామని చెప్పి మా రాజ్యానికి వచ్చాడు. వచ్చి కాలు దువ్వాడు, గట్టిగా పిలిచాడు, వాలి ఎక్కడున్నావరా, యుద్ధం చేసుకుందాం, నీ పతాపమో నా పతాపమో తేల్చుకుందాం రా అనేసరికి వెంటనే వచ్చేసాడు. చూస్తే పరిగెత్తుకుంటూ పారిపోతున్నాడు. అదేంటి పిలిచాడు పారిపోతున్నాడు కదా, వద్దులే వాలి అని చెప్పేసి వాళ్ళ వైఫ్ కూడా అనేసరికి సరే అని చెప్పి ఆగకుండా అతని వెనకాల పరిగెత్తాడు. వెళ్ళారు అన్నయ్యని ఫాలో అవుతూ సుగ్రీవుడు కూడా వెళ్ళారనమాట. వెళ్తూ 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 పెద్ద పెద్ద గుహలు, ఆ గుహల లోపలికి వెళ్ళిపోతూ ఉంటే, సుగ్రీవా నువ్వు రాకు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వాడి అంతు చూసొస్తాను, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఒట్టి తీసుకొని వెళ్ళారు. ప్రామిస్ తీసుకొని వెళ్తే ప్రామిస్ని మీరకూడదు కదా. సరే అని చెప్పి పాపం సుగ్రీవుడు వెయిట్ చేశాడు. 1 కాదు 2 కాదు, వారాలు కాదు, నెలలు కాదు, సంవత్సరం అయిపోయింది కానీ ఇంతవరకు అన్నయ్య జాడలేదు, లోపలికి వెళ్ళినాడు, బయటికి రాలేదు. సడన్ గా ఒకరోజు ఏమైందంట, అరుపులు కేకలు, పెద్దగా అరిచేసరికి లోపల నుంచి బ్లడ్ అలా నురగలు కక్కుంటూ వచ్చేసరికి భయం వేసింది. అన్నయ్యని చంపేసి ఉంటారు రాక్షసులు, లోపల నుంచి మళ్ళీ అన్నయ్య గొంతు ఎక్కడ వినిపించడం లేదు అని చెప్పేసి ఏం చేశాడు, ఆ రాక్షసులు మళ్ళీ వస్తారేమో అని చెప్పి భయపడి ఒక పెద్ద రాయి తీసుకొచ్చి ఆ గుహకి అడ్డుగా పెట్టేశాడు. అక్కడే వాళ్ళ అన్నయ్యకి తర్పణాలు అవి వదిలేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా ఉన్నాడు అనమాట. ఎవరికి చెప్పలేదు. కానీ రాజ్యంలో మిగతా మంత్రులకి, మినిస్టర్స్ వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి విషయం తెలిసిపోయింది అనమాట. తెలిసిపోయి లేదు రాజు లేకుండా రాజ్యం ఎలా ఉంటుంది, తప్పు అని చెప్పి సుగ్రీవుని ఆ రాజ్యానికి రాజుగా చేశారు. ఇంతలో అన్నయ్య వచ్చాడు, వాలి. చచ్చిపోయాడు అనుకున్న వాలి వచ్చేసరికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఉన్న మంత్రులందరినీ కూడా కారాగారంలో పెట్టేశాడు వాలి. తమ్ముడు వైపు కోపంగా చూశాడు. అంతా తెలుసా నువ్వు ఇలా చేసావు కదా, నేను చావాలని కోరుకొని నేను చచ్చిపోతే నువ్వు ఈ రాజ్యానికి రాజు అయిపోదామని చెప్పేసి కాంక్షించి పని చేసావు కాబట్టి అని చెప్పి కోపాన్ని పెంచేసుకున్నాడు. అప్పటికి వెళ్ళి నమస్కారం పెట్టి, ఇన్నాళ్ళు అనాథన అయిపోయాను, నువ్వు వచ్చాక నాథుని అయ్యాను అని చెప్పి సారీ చెప్పాడట. కానీ వినలే. అంతటితో ఆగిపోతే మనం రామాయణం చెప్పుకోలేం కదా. సో సారీ చెప్పిన తర్వాత వాలి సుగ్రీవుడితో ఏమన్నాడు, వాళ్ళిద్దరి మధ్య అసలు వైరం ఎలా స్టార్ట్ అయింది, తర్వాత ఏం జరిగింది, రాముల వారు తీసుకున్న డెసిషన్ ఏంటి తెలుసుకోవాలంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒకటికి. బాయ్.